హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ అయితే రాబోతుంది. మనకు సెప్టెంబర్ 30 నుంచి ఈ బిగ్ బిలియన్ డేస్ మొదలవుతుంది. 30 నుంచి అయితే సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మనకు ఎవరైతే ప్లస్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకు 29th నుంచే ఈ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ప్లస్ మెంబర్స్ 29th నుంచే గ్యాడ్జెట్స్ అయితే కొనుగోలు చేయొచ్చు. ఎవరైతే ప్లస్ మెంబర్ కాకుండా ఉన్నారో వాళ్ళందరూ 30 నుంచి అయితే కొనుగోలు చేయొచ్చు అనమాట. అయితే ఈ బిగ్ బిలియన్ డేస్లో ఐఫోన్స్పై భారీ ఆఫర్స్ అయితే రానున్నాయి. ఓకే, అయితే ఈ ఐఫోన్స్లో మీరు ఏ ఐఫోన్స్ స్కిప్ చేయాలి, ఏ ఐఫోన్స్ తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో మనకు ప్రతి బిగ్ బిలియన్ డేస్లో ఐఫోన్పై 10,000 నుంచి 15,000 మనకు డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట. సో ఇక్కడ మనం ఐఫోన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఐఫోన్ 13 నుంచి తీసుకోండి. ఐఫోన్ 12 ఆ కింది అవన్నీ స్కిప్ చేసేయండి. ఓకే, ఐఫోన్ 13 నుంచి అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 35,000 to 40,000 ఉందంటే మీకు ఐఫోన్ 13 అయితే వస్తుంది. ఈ సేల్లో ఐఫోన్ 13 అనేది 35,000కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో మీ బడ్జెట్ అంతే ఉందనుకుంటే ఖచ్చితంగా ఐఫోన్ 13 తీసుకోండి. ఐఫోన్ 14కి అయితే వెళ్ళకండి, ఎందుకంటే ఐఫోన్ 14కు ఐఫోన్ 13కు మేజర్ డిఫరెన్స్ అయితే ఏముండదు. ఓకే, ఐఫోన్ 13 తీసుకోండి బడ్జెట్ తక్కువగా ఉంటే. సో నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఐఫోన్ 15కి వెళ్ళింది బెటర్, ఎందుకంటే ఐఫోన్ 15 మనకు దాదాపు 50,000 రేంజ్లో వచ్చే అవకాశం అయితే ఉంది. 45,000 to 50,000కి అయితే ఐఫోన్ 13 అయితే రావచ్చు. ఎందుకంటే అందులో బెటర్ బ్యాటరీ ఉంటుంది, బెటర్ కెమెరా ఉంటుంది, బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఐఫోన్ 15లో. సో ఐఫోన్ 13 బాగానే ఉంటుంది, బట్ బ్యాటరీ లైఫ్ అయితే అంతగా రాదు. ఓకే, బ్యాటరీ లైఫ్ తక్కువగా ఉంటుంది. సో మీరు డబ్బులు ఇంకా జమ చేసుకుని కొనాలనుకుంటే ఐఫోన్ 15కి వెళ్ళండి. ఐఫోన్ 15 చాలా బాగుంటుంది. ఓకే, మనకు ఎవ్రీథింగ్ ఇంప్రూవ్మెంట్ అయితే చేశారనమాట. సో ఎవరైతే ముఖ్యంగా యూట్యూబ్ వీడియోస్ చేసేవాళ్ళు కావచ్చు, ఇన్స్టా రీల్స్ చేసేవాళ్ళు కావచ్చు, ఇంకా ఫేస్బుక్ ఏదైనా మనకు చేసేవాళ్ళు ఖచ్చితంగా ఐఫోన్ తీసుకుంటే బెటర్. మిగతా వాళ్ళు అయితే ఆండ్రాయిడ్ ఫోన్స్కి వెళ్ళాలి. ఓకే, ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఐఫోన్ ఏదైనా పర్పస్ కోసం అయితే మీరు ఐఫోన్ కొనొచ్చు. ఓకే, మీరు యూట్యూబ్ వీడియోస్ చేస్తారంటే తీసుకోవచ్చు, క్వాలిటీ కోసం. క్వాలిటీ వీడియోస్ అయితే మనకు రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఐఫోన్ తీసుకోవాలంటే ఏదైనా పర్పస్ ఉంటే తీసుకోండి. దానివల్ల మీరు చేయబోయే పని ఏంటి అనేది మీరు తెలుసుకొని తీసుకుంటే బెటర్. ఐఫోన్ అనేది అందరూ తీసుకోవడం అయితే మంచిది కాదు, ఎందుకంటే చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళు తీసుకుంటే పర్లేదు, డబ్బులు లేకున్నా అప్పులు చేసి తీసుకుంటామంటే అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఐఫోన్ అనేది ఏదైనా చిన్న మనకు డ్యామేజ్ అయినా చాలా వేలల్లో ఉంటుంది కాస్ట్ అనేది మనం రిపేర్ చేయించుకోవాలన్నా. సో నేను ఐఫోన్ ఎవరు కొనాలని చెప్తానంటే, సో డబ్బులు ఉన్న వాళ్ళు ఎలాగో తీసుకుంటారు, బట్ మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ తీసుకోవాలంటే ఏదైనా పర్పస్ అంటే మీరు యూట్యూబ్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవాలనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవాలనుకున్నా, బెటర్ క్వాలిటీ వీడియోస్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఐఫోన్కి అయితే వెళ్ళండి. ఐఫోన్ 13 తీసుకోండి, బాగానే ఉంటుంది, కానీ ఒక బ్యాటరీ లైఫ్ తక్కువ ఉంటుంది. మేబీ ఐఫోన్ 15కి వెళ్తే ఇంకా మీకు బెటర్ వీడియోస్ కానీ మనకు బెటర్ బ్యాటరీ లైఫ్ కానీ ఉంటుందన్నమాట. మంచి మంచి వీడియోస్ అయితే తీసుకోవచ్చు, క్వాలిటీ వీడియోస్. ఐఫోన్ 15 మీరు కన్సిడర్ చేయొచ్చు. మనకు 45,000 నుంచి 50,000కి అయితే ఈ ఐఫోన్ 15 వచ్చే అవకాశం ఉంది. సో తీసుకుంటే ఐఫోన్ 13 తీసుకోండి, లేదంటే ఇంకా డబ్బులు ఉంటే ఐఫోన్ 15 తీసుకోండి, అంతే. ఐఫోన్ 14 అయితే వెళ్ళకండి. ఐఫోన్ 13కు ఐఫోన్ 14కు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఐఫోన్ 12కి అయితే స్కిప్ చేసేయండి. ఓకే, ఐఫోన్ 13 నుంచి తీసుకోవచ్చు. ఓకే, ఇంకా ఐఫోన్ 15 ప్లస్ తీసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది, బట్ అంత డబ్బులు ఉన్న వాళ్ళు తీసుకోండి. మిగతా వాళ్ళు ఐఫోన్ 13కి అయితే వెళ్ళండి. సో ఈ బిగ్ బిలియన్ డేస్లో మీరు ప్లస్ మెంబర్స్ అయితే ఏదైతే 29th సెప్టెంబర్ అయితే కొనుగోలు చేయొచ్చు. ఓకే, ఇక ప్లస్ మెంబర్ కాకుంటే సెప్టెంబర్ 30కి అయితే బై చేయొచ్చు. సో మీరు ఎందుకంటే మనకు తక్కువ టైమే ఉంటుంది, ఆ సేల్స్ స్టార్ట్ అయ్యి జస్ట్ మనకు నిమిషాల్లోనే మనకు అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతాయి. లేదా మనం తెల్లారి చూసేసరికి ఇంకా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజు మనకు టైం పెరిగిన కొద్దీ మనీ కూడా పెరుగుతూ పోతుంటుంది అనమాట. మనకు జస్ట్ సేల్స్లో కొన్ని మొబైల్స్ అయితే ఇస్తారు ఆఫర్స్ మీద, సో అప్పుడే మీరు తీసుకోవాలి. కాబట్టి కరెక్ట్ 12 o'clock మీరు స్టార్ట్ చేయాలి. ఎవరైతే మనకు ప్లస్ మెంబర్స్ ఉన్నారో 28th నైట్ 12 o'clock రెడీగా ఉండి మీ కార్డ్స్ దగ్గర పెట్టుకొని అవి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. లేదు మీరు 29th 13th వెళ్ళారు అనుకోండి, మనకి ఇంకో 5,000 10,000 ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో
తీసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు రాత్రి 12 గంటలకు అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ టైంలో అలా చేసిన వాళ్ళకి కొందరికి ఐఫోన్ 13 వచ్చేసి మనకు 47,000కి అయితే రావడం జరిగింది. సో ఆ విధంగా ఫాస్ట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళైతే తీసుకునే అవకాశం అయితే ఉంది.